వందనాలు. ఎందుకంటే లగచెర్ల బాధ వర్ణాతీతం. ఈరోజు లగచెర్ల గ్రామానికి సంబంధించి ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈడ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఆనాడు మనం దీనికోసమే చేసినాం. నిజాం కాలంలో భూమి కోసం భుక్తి కోసమే పోరాటం చేసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. లగచెర్లకు రాష్ట్రం అండగా ఉండాలి. రియల్ ఎస్టేటే సీఎంకి ఏకైక ఎజెండా. మానుకోట మహాధర్ణ చేస్తే రేవంత్ గుండెలలో రైలు పరిగెడుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి ఆటలు సాగవు. మానుకోట ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి సత్యవతి రాథోడు ఆర్ఎస్పీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో దేనికోసం పోరాటం జరుగుతుందో తెలుసా? తిండి కోసం పోరాటం జరుగుతుంది. గురుకులాలలో చదువుకునే నా బిడ్డలు, నా పేద మధ్య తరగతి బిడ్డలు బువ్వ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నారు లగచెర్ల గ్రామస్తులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ రాష్ట్ర రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ చెప్తున్నా. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మానుకోట రాళ్ళు ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు వచ్చినా రాకపోయినా ఉద్యమాన్ని నేను సైతం అంటూ రాయి కదిలింది. మానుకోట రాయి కదిలింది. మానుకోట మన్ను మహత్యంలా మారిపోయింది. ఓరుగల్లును పరిపాలించిన ఓరుగల్లు రాజును పరిపాలించిన రాణి రుద్యమామదేవి లాంటి ఉద్యమకారిణీలు, అటు మరోవైపు పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క దేవతలను పూనుకొని మరో ఉద్యమానికి నాంది పలికింది ఓరుగల్లు ఉమ్మడి జిల్లా. మహబూబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న సభ సక్సెస్ అయింది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పోరాటం చేయడానికి ఉద్యమానికి మాత్రం పూర్తి స్థాయిలో అద్భుతంగా సాగబోతున్నది. లగచెర్ల గ్రామానికి అండగా ఉందాం. దాంతోపాటుగా నా బిడ్డ, నా తెలంగాణ ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డనే. ఎందుకు అంటే శైలజ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఈ బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు నా తరపున, తెలంగాణ సమాజం తరపున నేనైతే అమ్మ ధైర్యంగా ఉండండి అని ఒక్క మాటే చెప్పగలుగుతా. కానీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలు 48కి చేరుకున్నాయి. దీని మీద రాష్ట్ర డీజీపీ గారి స్పందన ఏంది, ఇక్కడ కమిషన్లు ఎట్లా స్పందిస్తాయి, దాంతోపాటు మహిళా కమిషన్ కూడా ఎట్లా స్పందిస్తుంది, ఈ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని రాష్ట్ర గవర్నర్ అంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే